అవును, ఫస్ట్ టేక్ ఓకే. ఒకే సారీ అండి. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ క్రైమ్ లో మనం ఆమె తీసుకున్న యాక్షన్ అది అంతే. అది ఏదో ఉరి చేస్తున్నాము సారీలతో వేస్తున్నాము అనేది ఏంటంటే ఆ పాయింట్ ఏంటి అనేది, ఇప్పుడు ఆమె వాడే వెపన్ ఏంటి, ఆమె చేతిలో ఏముంటది అనేది ఆ ఉన్న దాన్ని వాడి చేసిన కథ చెప్పేస్తారు. కిచెన్ లో లేడీస్ అంటే చాలా ఆయుధాలు వాడుతుంటారు, పప్పు గుత్తి చెంచాలు ఏ పెడితే వాడుతుంటారు. అట్లాగే శారీస్ అని సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆ సిచ్యుయేషన్ లో అది అలా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయుధాలు పట్టుకుని తిరగరు కదండి అందరూ. ఇప్పుడు అవసరమైతే ఆమె చూపులు ఆయుధాలు అవుతాయి, మాటలు ఆయుధాలు అవుతాయి, ఆమె చీరలు కూడా ఆయుధాలు అవుతాయి. ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు ఇలాంటి టైంలో ఈ సినిమా ఎంతవరకు కరెక్ట్? ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లే కదేనండి. కరెక్ట్ అంటే ఏ జనరేషన్ అయినా, ఇప్పుడు ఒక ఆడదాని నుంచే వచ్చాం, ఖచ్చితంగా ఆడదానితో కలిసే బ్రతుకుతాం. సో వాళ్ళతో కలిసి సవ్యంగా జరిగితేనే జీవితం. సో ఇది అందరూ వర్తిస్తుంది. ఏ కాలమైనా, ఎంత ఆధునిక కాలమైనా ఏదైనా జరగాల్సింది ఇదే. ఎన్ని తరాలు మారినా జరగాల్సింది ఇదే. సో అయితే నువ్వు మగాడు సంథింగ్ ఒక సాంగ్ వచ్చేది కదా, సో ఆ సాంగ్ లో యాసే మగాడు అంటే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? బేసికలీ ఏంటంటే చాలా మందికి మగ అహంకారం అనేది చాలా మందిలో కనిపిస్తుంటది కదా, సో దానికి ఎలా ఉండాలి? 100కి 90 మంది చాలా సాఫ్ట్ గా వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటా, వాళ్ళ బ్రతుకుతా, వాళ్ళ జీవితాన్ని ఎలా గడపాలి, రేపేంట్రా బాబు అనే పరిస్థితుల్లోనే చాలా మంది జీవితం గడుపుతున్నామండి మగాళ్ళుగా అందరం. ఎక్కడో ఒక చిన్న పర్సంటేజ్ ఆఫ్ పిల్లలు లేకపోతే వీళ్ళు చేసే తప్పుల వల్ల ఇది అందరికీ ఏదో మగాళ్ళు అంటే అహంకారులను లేకపోతే ఇంకోటో ఇది ఎక్కువైపోవడం వల్ల ఇలా ఉండకూడదు. అసలు ఇది మా కోసం చేసుకున్న సినిమా. ఇది ఏదో నారి అని పెట్టామంటే ఇది మా ఆడవాళ్ళు ఏదో అని కాదు, మగాళ్ళకు చూడాల్సిన సినిమా. మేము ఎంత బ్యాలెన్స్ గా ఉండాలి అనేది, మనకెంత ఇలాంటి వాళ్ళ వల్ల మనకెంత అవమానం జరుగుతుందో చూడండి, మేలుకోవాలి అని చెప్పే సినిమా. సార్ 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 కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమా అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. డెఫినెట్ గా ఇలాంటి సినిమాలు మీరు థియేటర్ పంపించాలంటే స్ట్రాంగ్ కంటెంట్. సినిమా ద్వారా మీకు ఎలాంటి కంటెంట్ చెప్పబోతున్నారు? మీ గోల్ ఏంటి? యాక్చువల్గా ఇది పక్కా కమర్షియల్ సినిమా సార్. దీంట్లో అంటే కమర్షియల్ సినిమా అని ఎందుకు చెప్తున్నాను